సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. మన గూగుల్ డీప్ మైండ్ వార్న్ చేసింది 2030 నాటికి మానవ జాతి అంతమైపోద్దని చెప్పి. నిజంగా ఏఐకి ఆ సామర్థ్యం ఉందా? సింపుల్గా చెప్పాలంటే ఒక క్వాంటమ్ కంప్యూటర్ వచ్చేసి సూపర్ కంప్యూటర్ 10,000 సంవత్సరాలు పడుతుంది ఒక క్యాలిక్యులేషన్ చేయడానికి. దీనికి ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటర్కి 4 సెకండ్ల 5 సెకండ్ల టైం పడుతుంది. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏది ప్రపంచం అంతమైపోతుందా? నేననేది ఏంటంటే అంతం అయిపోవడానికి రీజన్ చెప్తున్నా. ఎట్లా అవ్వచ్చు ఛాన్స్ ఉందేంటి, ఉంది, అవుద్ది కూడా. కొన్ని యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి అర్థం కాలేదు. సో మీరు అన్నట్టు ఇది కూడా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ. ఇవన్నీ మిసైల్స్ అన్ని అమ్ముకోవడానికి యుద్ధాలు పెడుతున్నారంట. మరి అంతే కదా, అమ్ముకోవడానికి. వాళ్ళు తర్వాత మళ్ళీ F-35 మనకు ఆఫర్ చేస్తారు. మనం F-35 మనం ఇక్కడ కొన్నాం అనుకోండి అమెరికా దగ్గర నుంచి, సుకోయ్ ఏమో పాకిస్తాన్కి ఆఫర్ చేసింది రష్యా. అమెరికాకు కూడా తెలిసిపోయింది ఇక మిజైల్స్ పనికిరావు. ఎందుకు? వాళ్ళ దగ్గర ఉన్న వెపనరీ మొత్తం అమ్ముకొని దాన్ని క్యాష్ చేసుకొని ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ స్టార్గేట్. ఈ స్టార్గేట్తో ప్రపంచాన్ని రూల్ చేయబోతుంది అమెరికా. ఫ్యూచర్లో జరిగే యుద్ధాలన్నీ కూడా సైబర్ యుద్ధాలే ఉంటాయి. మనుషుల్ని కన్నా కూడా ఏఐకి ఆపోజిట్గా ఇది వెళ్ళైతే ఏం చేయలేం. ఏఐ అనేది మనల్ని లాస్ట్కి ఏం చేస్తుంది అనేది అది ఎండ్ పాయింట్. ఇప్పుడు ప్రపంచం ఏం చేద్దాం అనుకుంటుంది? మనల్ని స్లేవ్స్ చేద్దాం అనుకుంటుంది. స్లేవ్స్ అంటే బానిసలు. గోల్డెన్ ఐ మూవీ చూస్తే మీకు అర్థమైపోద్ది ఏం చేయగలదు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు iDream మీడియా. నేను ప్రియదర్శన్. సో రీసెంట్గా ఒక న్యూస్ అయితే మనం విన్నాం. అంటే గూగుల్ డీప్ మైండ్ మనల్ని వార్న్ చేసిందంట. ఒక 5 yearsలో మొత్తం హ్యూమన్ రేస్ మొత్తం ఎండ్ అవుతుంది. అంటే మానవ జాతి మొత్తం అంతం అవ్వబోతుంది. మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టేక్ ఓవర్ చేస్తుంది వరల్డ్ని అని చెప్పి. అంటే మనం రోబో సినిమాలోనే చూసాం. రోబోస్ అన్నీ గుమిగూడి మనుషుల మీద యుద్ధానికి వస్తాయన్నమాట. వీటిలో నిజం ఎంత? నిజంగానే ప్రపంచంలో మానవ జాతి అంతం అవ్వబోతుందా? మొత్తం మెషినరీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, అది మొత్తం టేక్ ఓవర్ చేస్తుందా వరల్డ్ అనేది విషయాలు మనతో చర్చించడానికి విజయ్ గోస్ట్ గారు ఉన్నారు. సైబర్ ఎక్స్పర్ట్ అనమాట, చాలా సీనియర్. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నాను సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ గోస్ట్ గారు. సో మీ పేరు వినగానే మాకు ఎక్కడ లేని వైబ్రేషన్స్ వస్తున్నాయి ఆ గోస్ట్ అనగానే. సో ఫస్ట్ నీది అడుగుతున్నానండి. అంటే మొన్న గూగుల్ డీప్ మైండ్ వార్న్ చేసింది 2030 నాటికి మానవ జాతి అంతమైపోద్దని చెప్పి. నిజంగా ఏఐకి ఆ సామర్థ్యం ఉందా? ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, దానికి ఇప్పుడు డెడ్లీ కాంబినేషన్ వచ్చి క్వాంటమ్ కంప్యూటింగ్ యాడ్ అయింది. క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ద అడ్వాన్స్డ్ కంప్యూటర్. ఎగ్జాంపుల్ ద అడ్వాన్స్డ్ ALU అనొచ్చు, అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే మన బ్రెయిన్లో ఇప్పుడు 3 parts ఉన్నట్టే సెరిబ్రమ్, సెరిబెల్లమ్, మిడిల్ లోపల ఇట్లా ఈ క్యాల్కులేషన్ యూనిట్ అనేది మనకు ఉంటుంది. లైక్ ALU లాగా వర్క్ చేస్తుంది. సో ఈ ఏఐ ఏం చేస్తుంది? తనకున్న నాలెడ్జ్తో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ యూజ్ చేసుకొని క్యాలిక్యులేషన్తో పాటు తన యాక్షన్స్ పర్ఫామ్ చేయగలదు. యాక్షన్స్ పర్ఫామ్ చేయడం అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక క్వాంటమ్ కంప్యూటర్ వచ్చేసి సూపర్ కంప్యూటర్ 10,000 సంవత్సరాలు పడుతుంది ఒక క్యాలిక్యులేషన్ చేయడానికి. దీనికి ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటర్కి 4 సెకండ్ల 5 సెకండ్ల టైం పడుతుంది. ఒక సినారియోలో ఒక టాస్క్ చేసినప్పుడు ఒకటి పక్కన 30 సున్నాలు పెట్టండి, అన్ని కోట్ల సంవత్సరాలు పట్టుద్ది ఆ టాస్క్ చేయడానికి. 3 సెకండ్లలో చేసింది. సో ఇట్లా వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు స్టార్గేట్ అని ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది అమెరికన్ గవర్నమెంట్ $500 billion. దీనిలో $500 billion అంటే దాదాపుగా 4.5 లక్షల కోట్లు పెట్టి ఈ యొక్క ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది అనమాట. దీనికి IBM కానివ్వండి, కొన్ని కంపెనీస్ అన్నీ కూడా జాయింట్ వెంచర్లో ఉన్నాయి. ఇది ఎందుకు పెడుతున్నారు అనేది మనం ముందుకు తెలుసుకోవాలి. మనం పూర్తిగా ఎక్స్పోజ్ అయిపోయి ఉన్నాం. మన డేటా మనం పూర్తిగా, అంటే మన మొబైల్ ఫోన్ దగ్గర నుంచి మనం వాడే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ద్వారా పూర్తిగా ఎక్స్పోజ్ అయ్యి ఉన్నాం. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏది ప్రపంచం అంతమైపోతుందా? నేననేది ఏంటంటే అంతం అయిపోవడానికి రీజన్ చెప్తున్నా. ఎట్లా అవ్వచ్చు ఛాన్స్ ఉందేంటి, ఉంది, అవుద్ది కూడా. అది దగ్గరలోనే ఉంది. ఆ కాంటెక్స్లో చెప్తున్నాను. సో ఈ యొక్క కంపెనీస్ ఏం చేస్తాయంటే మన డేటాని కలెక్ట్ చేసుకుంటుంది. ఈ సూపర్ ఆటోమేటిక్ ఇంకా మనిషితో పని లేదు. దాని సుప్రీం కమాండర్ అమెరికానో చైనానో ఉంటుంది. ఇలాంటి ప్రాజెక్ట్ చైనాలో కూడా స్టార్ట్ అయింది. సో ప్రజల డేటాని వీళ్ళు తీసుకుంటూ ఉంటారు. అంటే మీకు ఒక జిరాక్స్ క్లోనే తయారైపోతుంది. మీరు ఎప్పుడు తింటారో తెలుసు, మీరు ఎప్పుడు కోపడతారో తెలుసు, మీకు మీ ఇష్టాలు ఏంటి, మీకున్న డిసీజెస్ ఏంటి, మీరు ఏ టైప్ ఆఫ్ పర్సన్ అనేది దానికి తెలుసు. తెలిసినప్పుడు సింపుల్ బటర్ఫ్లై ఎఫెక్ట్
మళ్ళీ దీనిలో ఇంక్లూజివ్, మళ్ళీ బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే మీకు అర్థమైంది కదా. నాన్నగురేమతో సినిమాలో సుకుమార్ గారు చెప్పిస్తారు ఒక డైలాగ్, అక్కడ ఏదో జరిగితే దాన్ని పర్యవసానాలు ఇక్కడ చూస్తూ ఉంటాం. సో ఈ బటర్ఫ్లై ఎఫెక్ట్ ఎలా అంటే, మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 5 ట్రాఫిక్ లైట్స్ ఉన్నప్పుడు ఒకదాన్ని మనం ఏదైనా ట్యాంపర్ చేస్తే ఏదో అక్కడ యాక్సిడెంట్స్ అవుతాయి, లేదంటే కనుక ఒకటేసారి ట్రాఫిక్ జామ్ అవుద్ది, జస్ట్ ఒకదాన్ని ట్యాంపర్ చేయటం మూలానే. అంటే మీకు అర్థమైంది కదా, ఒక ట్రాఫిక్ లైట్ దాన్ని నమ్ముకొని వెళ్ళే ప్రజలు. అట్లానే మన మొబైల్ ఫోన్స్, ఇన్ని కోట్ల మొబైల్ ఫోన్స్ ప్రపంచం అంతా ఉన్నాయి. ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో ప్రతి కంపెనీ, ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీలు కానివ్వండి, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మన మొబైల్కి సంబంధించి కానివ్వండి, ప్రతి యాప్కి సంబంధించి దాని ఓనర్స్ అమెరికాలో కానివ్వండి, చైనాలో కానివ్వండి ఉంటారు. వీళ్ళు మన డేటా కలెక్షన్ చేస్తూ ఉంటారు. ఈ డేటాని ఏఐ తీసుకొని క్వాంటమ్ కంప్యూటింగ్తో క్యాలిక్యులేషన్స్ చేసుకొని ఒక దేశాన్ని నాశనం చేయాలి అని అంటే, మీరు చూసినట్లయితే అమెరికా రీసెంట్గా, మళ్ళీ నేను టాపిక్ చేంజ్ ఓవర్ ఎందుకు అవుతున్నానంటే, ఒక్కొక్క దానికి మధ్యలో కనెక్షన్స్ ఉంటాయి అనమాట. ఈ యొక్క బాంబులు, పాతకాలపు ఈ మిజైల్స్ కానీ ఇవి కానీ ట్రాష్ చేయాలి. $500 బిలియన్, 4.5 లక్షల కోట్లు కావాలి ఈ ప్రాజెక్ట్కి. సరిగ్గా 2-3 యుద్ధాలని తనే క్రియేట్ చేసి, తనే వెపన్స్ సప్లై అమ్ముకొని ఈ డబ్బుని జనరేట్ చేసుకుంది. పాత వెపన్స్ని రీప్యాక్ చేసి అమ్ముకొని, ఎందుకు అమెరికాకు కూడా తెలిసిపోయింది ఇక మిజైల్స్ పనికిరావు, ఎటువంటి ఆర్టిలరీ కానీ ఏ దేశాన్ని నాశనం చేయలేదు, ఆ కాసేపు యుద్ధం చేయగలం, ఇది కాదు, ఒక దేశాన్ని నాశనం చేయాలి. ఎందుకంటే మన దేశం ఎప్పుడైతే డౌన్ఫాల్ అయ్యిందో, అమెరికా లాంటి ఈ యొక్క డబ్బున్న దేశాలు వాళ్ళకి ఎకానమీలో చాలా, అంటే వాళ్ళ మార్కెట్స్ అనేవి హైలో ఉంటాయి అన్నమాట. మనం లో అయినప్పుడు, మనం హై అయినప్పుడు వాళ్ళ లో అవుతాయి బేసిక్గా, అంతే కదా, వాళ్ళ ట్రేడింగ్ అనేది జరుగుద్ది. సో ఈ ఏఐకి సింపుల్గా కమాండ్స్ ఇస్తారనమాట ఇప్పటి నుంచి. ఇప్పుడు మన దేశంలో ఎంతో కొంత ఒక జీడిపిని తగ్గించాలంటే 4 టెర్రరిస్ట్ అటాక్లో ఇంకోటి చేయాలనుకోండి, లేదంటే ఎకనామిక్గా మనం ఏదన్నా మన మార్కెట్లను పడేయాలంటే కనుక ఏదైనా కంపెనీ మీద ఫాల్స్ న్యూస్, రీసెంట్గా మనం చూసినట్లయితే ఆయన అదానీ గారి మీద ఫాల్స్ న్యూస్ ప్రాపగెండా, ఇలాంటివి చేసినప్పుడు మార్కెట్స్ కొలాప్స్ అవుతాయి, ప్రజలు డబ్బులు కోల్పోతారు, కోట్లలో మన మార్కెట్లో లక్షల కోట్లు ఆవిరైపోతాయి. దీనికి ఎలా చేసేవాళ్ళు, ఇంతకుముందు ఫిజికల్గా ఒక కంపెనీని టార్గెట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఏఐకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట. అదొక స్క్రిప్ట్ ఫామ్లో ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ తయారైపోయిన తర్వాత సింపుల్ స్క్రిప్ట్ అనమాట. ఆ స్క్రిప్ట్ ఏమని ఇస్తారని అంటే, నాకు ఇంత మార్కెట్ షేర్ పడిపోవాలి అని స్క్రిప్ట్ రాస్తే, ఇప్పుడు మనకి మీ వీడియోలు ఎలా అవుతున్నాయి, ఇప్పుడు ఏఐలో మీకు వీడియోలు అవుతున్నప్పుడు, మన జిరాక్స్ ఆడియోలో అవుతున్న డీప్ ఫేక్ వీడియోలు అవుతున్నప్పుడు అది కూడా చేయొచ్చు కదా. క్వాంటమ్ కంప్యూటింగ్ ఏం చేస్తుందంటే, ఈ ప్రపంచంలో ఉన్న మొబైల్స్ అన్నిటినీ వాడుకుంటుంది. అంటే చిన్న క్యాలిక్యులేషన్ అది చేసేది, ఒక చిన్న టాస్క్, అది కొన్ని వేల లక్షల కోట్ల టాస్క్ చేయగలదు ఒకటేసారి. కానీ క్వాంటమ్ కంప్యూటింగ్ ఏఐ కాంబినేషన్తో ఏం చేయగలదంటే, ఇండియాని అది వాళ్ళు అడిగినట్టుగా, ఆ స్క్రిప్ట్లో అడిగినట్టుగానే మన యొక్క మార్కెట్ని కొలాప్స్ చేయగలదు. మీకు అర్థమైందండి? సో ఇప్పుడు ఇంక ఎగ్జాంపుల్, లాస్ట్ ఇయర్ ఒక ఫార్మర్స్ ఎడ్యుకేషన్ నడిచింది ఢిల్లీలో, మీరు చూసినట్లయితే చాలా ఎక్కువ యాంప్లిఫై అయింది. అది యాక్చువల్గా ఏంటంటే, అసలు వాళ్ళు అడిగిన వాటికి దీనికి సంబంధం లేకుండా కొంచెం ఎక్కువగా యాంప్లిఫై అయింది. అయినప్పుడు మన ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీసే వీటిని ట్రాక్ చేశారు. ట్రాక్ చేస్తే క్లియర్గా టూల్ కిట్లు యూజ్ చేశారన్న సంగతి తెలిసింది, అంతే కదా, టూల్ కిట్స్ యూజ్ చేశారని తెలిసింది. అట్లానే ఎలక్షన్స్ కూడా పోలరైజ్ చేసే ఛాన్స్ ఉండిద్ది. అంటే వేరే కంట్రీస్, మీరు చూడండి, ఇప్పుడు బంగ్లాదేశ్ మొన్నటిదాకా కామ్గా ఉన్నారు, సడన్గా ఎంటైర్లీ మనకి ఎనిమి అయిపోయారు. మీరు కెనడా చూడండి, మొన్నటిదా బాగానే ఉన్నారు, సడన్గా ఎంటైర్లీ కెనడా మనకి అగెనెస్ట్గా అయిపోయింది. సో మీరు ఇంకా రీసెంట్గా కొన్ని వీడియోలు చూడండి, మన తెలుగు వాళ్ళని కానీ ఇండియన్స్ని కానీ, నువ్వు ఇండియా పో, మీ దేశం పోండి, మా దేశంలోకి ఎందుకు వచ్చారన్న వీడియోలు ఎక్కువ పాపప్ అవుతున్నాయి, మీరు అబ్జర్వ్ చేస్తుంటే. ఆల్రెడీ ఏఐ ఈజ్ వర్కింగ్, దిస్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఈజ్ డూయింగ్ ఇట్స్ జాబ్. సో అమెరికాకి ఇష్టం లేనప్పుడు ఏమవుద్దనంటే, జస్ట్ స్క్రిప్ట్ అంతే, ఈ యొక్క వ్యక్తులు ఈ యొక్క కంట్రీ నుంచి పోవాలి అని ఊరికి ఒక స్క్రిప్ట్ రాసుకుంటే, దాని ప్లానింగ్ అంతా ఎవరో చేస్తారు, ఏఐ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ ప్లాన్ చేసుకుంటుంది. చేసుకొని చాలా నీట్గా, మనలాగా చిన్న చిల్లర పనులు ఏం చేయదు, చాలా నీట్గా ఒక రకమైన ప్రాపగాండా తయారు చేసుకుంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను అమెరికన్స్ అనుకోండి, మనకి ఇండియన్ అంటే మంచి ఇష్టమే. ఎగ్జాంపుల్, మన ఇద్దరికి ఎటువంటి వీడియోలు వస్తుంటాయి అంటే, ఈ ఇండియన్స్ గిన్నె పట్టుకొని భోజనం ట్రైన్లో తిన్న వీడియోలు, లేదా ఇంకోటో ఏదన్నా తిడతాం, అక్కడ వాళ్ళని తిట్టిన వీడియోస్ ఎక్కువ యాంప్లిఫై అవుతాయి. మీకు నాకేమనిపించింది, ఇదేంటి మన దేశంలో ఈడుండి ఇట్లా చేస్తున్నాడు ఏంటి అనే ఒక, మీకు అర్థమైందా, మన హెట్రేట్ స్టార్ట్ అయ్యిద్ది, మన యొక్క బిహేవియర్ తెలుసు దానికి. సో ఈ యొక్క వీడియో ప్రాపగాండా ఏ టైప్ ఆఫ్ పీపుల్కి పంపిస్తే, ఏ రకమైన మనుషులకి పంపితే వాళ్ళు రెస్పాండ్ అవుతారనేది ఏఐకి తెలుసు. ఇది
ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరండి అసలు. మీది ఎంత మిత్తే ఇలా ఉంటుందా అనుకుంటారు. ఇదే జరుగుతుంది. మీరు రీసెంట్గా మన చుట్టూ ఉన్న కంట్రీస్ అన్నీ మనకి ఎనిమీ అవుతున్నారు చూడండి. సౌత్ ఈస్ట్ ఏషియాలో పూర్తిగా ఇండియన్స్ మనం మంచి చేస్తున్నా పూర్తిగా ఎగనెస్ట్ అవుతున్నారు. అరే మనమే పాపం ఒకరిని ఏమో అనలేదు, పోయి కష్టపడతాం కానీ ఒకళ్ళని ఎప్పుడు డిమాండ్గా లేదంటే వాళ్ళని అథారిటీ చేయలేదే. కానీ వీళ్ళేంటి ఇండియా మనం మంచి చేసినా మనకి ఇప్పుడు టర్కీ కానివ్వండి ఎగ్జాంపుల్, వాళ్ళకి భూకంపం టైంలో మనం హెల్ప్ చేసాం కానీ పూర్తిగా ఎనిమీ స్టేట్. సో ఈ యొక్క ప్రాపగెండాని ఈ యొక్క టూల్ నడుపుతూ ఉంటుంది. ఎందుకు? ఎవరో ఇది నడిపేది? ద సుప్రీం మాస్టర్ అమెరికా కానీ చైనా కానీ. సో మీరు చాలా మల్టిపుల్ టాపిక్స్ అన్ని తీశారు. నేను ఒక టాపిక్ ముందు అడుగుతున్నాను. అంటే మనుషుల మధ్య జరిగే ఇంటర్నల్గా మన భావోద్వేగాలను మార్చేస్తుంది, శత్రువుల కింద మారుస్తుంది. కాకపోతే దేశాల మధ్య ఒకటి అన్నారు మీరు, మిసైల్స్ కూడా ఇకపై పనికిరావు సో అని అన్నారు. అంటే ఇప్పుడు మన వాళ్ళు కొన్ని యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాలేదు. ఇరాన్ ఇరాక్ జరుగుతూ ఉంది యుద్ధం, మనకి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఎవరికి వాళ్ళు మిసైల్స్ కొనుక్కోవాలి, అమెరికా దగ్గర రష్యా దగ్గర మిసైల్స్ కొనుక్కోవాలి, S-400 ఉంది, S-500 కొనుక్కుందాం అని అనుకుంటున్నారు. సో మీరు అన్నట్టు ఇది కూడా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ. ఇవన్నీ మిసైల్స్ అన్ని అమ్ముకోవడానికి యుద్ధాలు పెడుతున్నారంటారా? మరి అంతే కదా, అమ్ముకోవడానికి. వాళ్ళు తర్వాత మళ్ళీ F-35 మనకు ఆఫర్ చేస్తారు. మనం F-35 మనం ఇక్కడ కొన్నాం అనుకోండి అమెరికా దగ్గర నుంచి, సుకోయ్ ఏమో పాకిస్తాన్కి ఆఫర్ చేసిద్ది రష్యా. ఇన్ కేస్ మనం రష్యా దగ్గర కొన్నాం అనుకోండి, అమెరికా ఏం చేసి F-35 ఫ్రీగా తీసుకుంటా బాబు, తర్వాత మీ మినరల్స్ వాళ్ళ దగ్గర ఉండే మినరల్స్ లేదంటే కానీ ఏవోటి ఎర్త్లీ మెటీరియల్స్ని ఎక్స్ప్లాయిట్ చేసుకుంటారు. డబ్బు లేకపోతేనే భూమి ఉంది కదా మేము దోవుకుంటాం, ఏదో మైనింగ్ చేసుకుని సంపాదించుకుంటాం అట్లా. సో అమెరికాకి కావాల్సింది డబ్బు ప్రజెంట్. పాతకాలపు వెపన్స్ మీరు B-2 బాంబర్స్ కానీ అవన్నీ ఎప్పుడో 1970s 50s చేసిన ఎయిర్ క్రాఫ్ట్లు అవన్నీ తుప్పట్టిపోతున్నాయి, చదలబడుతున్నాయి, బాంబులు ఎక్కడ వేయడానికి లేదు. ఎవరిని ఈరోజు ఏంటంటే అడ్వాన్స్డ్ అయిపోయి ప్రతిదీ వీడియోగ్రఫీ ఉంటుంది, ఎవరిని ఇంత ముందులాగా ఇరాక్ని కనుక ఇది చేసినట్టు అన్ని దేశాలను చేయలేమని. సో ఇప్పుడు ఈ బాంబులు అమ్ముకోవడానికి ఏవో ఈ 2-3 యుద్ధాలను క్రియేట్ చేసింది, మనకి చైనాకు కూడా క్రియేట్ చేసింది అనమాట. మీరు వెళ్ళండి మేము అనుకున్నాం అని చెప్పి. ఎందుకు? వాళ్ళ దగ్గర ఉన్న వెపనరీ మొత్తం అమ్ముకొని దాన్ని క్యాష్ చేసుకొని ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ స్టార్గేట్. ఈ స్టార్గేట్తో ప్రపంచాన్ని రూల్ చేయబోతుంది అమెరికా. మన మొబైల్స్ మనం అనుకున్నంత సింపుల్ థింగ్ కాదండి. ఇప్పుడు చైనా కూడా మీరు చూసినట్లయితే రీసెంట్ న్యూస్లో బ్రూమ్ స్టిక్స్, మన ఇంట్లో రోబో క్లీనర్స్ ఉంటాయి, క్లీన్ చేస్తూ ఉంటాయి, అవి ఆగి కామ్గా ఛార్జింగ్ పెట్టినప్పుడు సౌండ్స్ చేయడం, తిట్టడం చేస్తున్నాయి. రీసెంట్ న్యూస్లో మీరు చూడండి. టీవీస్ చైనా తయారు చేసిన చాలా ఎలక్ట్రానిక్ ఐటమ్స్లో అన్నీ కూడా షాంఘైలో ఉన్న కొన్ని కంపెనీస్ డైరెక్ట్ సర్వర్స్తో లింక్ అయి ఉన్నాయి. మనం ఏం మాట్లాడుకుంటున్నాం ఏంటి, ఈవెన్ మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఏం చెప్పింది, చైనీస్ సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో తీసి ముందు పడేసేసేయండి అని చెప్పారు. ఎందుకు? ఇక్కడ ఉన్న స్ట్రీట్స్తో సహా యాక్సెస్ ఉంది చైనాకి. చైనాలో ఒక వ్యక్తిని పంపించాడు అనుకోండి టెర్రరిస్ట్ని, అరే బాబు నువ్వు ఈ రూట్లో నుంచి వెళ్ళి బాంబు పెట్టేసి ఈ రూట్లో నుంచి వెళ్ళిపో అని చెప్పి. ఎందుకు? చైనా వాడికి ఆడి కెమెరాలు ఎక్కడ ఉన్నాయో పూర్తి IP యాక్సెస్ ఉంది. వాడు ఈ రూట్లోనేపో మన కెమెరాలు ఉన్నాయని మొత్తం గైడ్ చేసుకుంటాడు అక్కడ కూర్చొని, ఒక టేబుల్లో చైర్ వేసుకొని. వాడు అదే రూట్లో వెళ్ళిపోయిన తర్వాత వెనకున్న ట్రైల్ అంతా ఆడే డిలీట్ చేస్తాడు, ఆ వీడియో మొత్తం డిలీట్ చేస్తాడు. ఎలా తెలుస్తుంది? మీకు అర్థమవుతుంది కదా. సో ఫ్యూచర్ టెర్రరిజం, ఫ్యూచర్లో జరిగే యుద్ధాలన్నీ కూడా సైబర్ యుద్ధాలే ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే టెర్రరిస్టులు ఇంతకుముందు వేరే దేశం నుంచి మన దేశంలోకి వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు టెర్రరిస్టులు మన దేశంలోనే ఉన్నారు. మన దేశంలో నేనే కావచ్చు మీరే కావచ్చు రేపొద్దున ఎలా తయారవుతామా అని. అంటే ఈ యొక్క ఫోన్లో కనిపించే ప్రతి అడ్డమైన దరిద్రాన్ని మనం నమ్ముతూ ఉంటాం. ఇప్పుడు ఏదన్నా ఈయన ఇది చెప్పారా ప్రతిదీ నమ్ముతాం అనమాట. అలానే ఉంటాయి ఆ వీడియోలు కూడా, ఇది మ్యానిపులేటివ్గా. ఆ వీడియోలను చూసిన తర్వాత దాన్ని అక్కడితో వదిలేయకుండా మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక స్టడీ ఏం చెప్పుద్దంటే, ఒక ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అంత హైట్ని మనం స్క్రోల్ చేస్తామంట ఎవ్రీడే వీడియోల్ని. ఈ వీడియోల్ని ఏళ్ళతో ఇలా అంటుంటాం కదా, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఎంత హైట్ ఉంటుందో అంత హైట్ మనం స్క్రోల్ చేస్తూ ఉంటాం. సో దీనిలో ఏదో కంటెంట్, ఆ కంటెంట్ ఎవరు చూపిస్తున్నారు? అక్కడ ఉన్న సర్వర్లు క్లియర్గా మన టార్గెట్ చేస్తాం, మన బిహేవియర్. అంటే మీరు నేనని కాదు, ఒకటేసారి 1000 కోట్ల మంది, 100 కోట్లు కాదు 1,00,000 కోట్ల మందిని కూడా ఒకటే సెకండ్లో అది ట్యాకిల్ చేయగలదు. 1,00,000 కోట్లు లేరు ప్రపంచం మొత్తం. అంటే ఒకవేళ 1,00,000 కోట్ల మంది ఉన్న 1,00,000 కోట్ల మందిని ఇండివిజువల్గా నన్ను ఏం చేయాలి ఈ గంటలో, నెక్స్ట్ ఆ గంటలో వాడిని ఏం చేయాలి, ఈయన ఏం చేయాలి దానికి తెలుసు. అంటే ఇప్పుడు మనం అందరం దండయాత్ర చేసి మనుషుల్ని కన్నా కూడా ఏఐకి ఆపోజిట్గా వెళ్ళి అయితే ఏం చేయలేం. ఇప్పుడు ఏఐ అనేది మనల్ని లాస్ట్కి ఏం చేస్తుంది అనేది అది ఎండ్ పాయింట్. ఇక అప్పటికి మొత్తం చేసుకుంటుంది, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది బిల్డ్ చేసుకుంటాం, అవన్నీ వేరు. ఇప్పుడు ప్రపంచం ఏం చేద్దాం అనుకుంటుంది? మనల్ని స్లేవ్స్ చేద్దాం అనుకుంటుంది. స్లేవ్స్ అంటే బానిసలు. పెద్ద కంట్రీస్ ఇట్లా
ఎందుకనంటే మనం బానిసలుగా ఉన్నంతసేపే ఆ దేశాలు అనేవి వాళ్ళ డాలర్లు కానీ వాళ్ళ డబ్బుకు కానీ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు మీరు రీసెంట్గా ఒక కేసు చూడండి, ఇక్కడ ఎవరో ఒకడు వీడియోలు తీస్తూ ఉన్నాడు, సినిమాలు కొత్తగా రిలీజ్ అయిన సినిమాలు వీడియోలు తీసి అప్లోడ్ చేస్తున్నాడు. వాడికి డబ్బులు వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి? బిట్ కాయిన్స్ రూపంలో వస్తున్నాయి. సో ఒకప్పుడు ట్రాన్సాక్షన్కి ఒక మోడ్ ఉండేది కాదు. సో బిట్ కాయిన్ మోడ్ అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు ఎవరినైనా సరే టెర్రరిస్ట్ చేయగలదు ఏఐ అనేది. వాడి అంటే మన బిహేవియర్ దానికి తెలిసినప్పుడు ఏఐ స్టడీ చేస్తూ ఉంటుంది కదా, నీకు తెలుసు, నేను తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ తెలుసు దానికి. మనం ఏం చేస్తామో తెలుసు, ఎప్పుడు తాగుతామో తెలుసు, ఎప్పుడు పడుకుంటామో తెలుసు, మనం ఎలా ఆలోచిస్తామో తెలిసినప్పుడు వీడు నాకు సూటబుల్ పర్సను, వీడిని టెర్రరిస్ట్గా మార్చడం చాలా ఈజీ అనేది ఏఐకి తెలుసు. మీకు అర్థమైంది కదా. సో వాడిని టెర్రరిస్ట్ని చేయడానికి ఎటువంటి కంటెంట్ కావాలో ఆ కంటెంట్నే చూపిస్తూ ఉంటుంది, స్లోగా మార్చుకుంటుంది. సైకాలజిస్ట్ కూడా ఎవ్రీథింగ్ అంతే. అట్లా మార్చుకొని తర్వాత వాడితో ఒక పేమెంట్ మోడ్ డైరెక్ట్గా ఇచ్చినా కూడా ఒక ట్రైల్ కూడా లేకుండా చేసింది. అంటే ఇన్వెస్టిగేషన్ జరిగితే ఒక ట్రైల్ కూడా లేకుండా చేస్తుంది. మనం కనిపెట్టలేము అలా జరుగుతున్నా. రీసెంట్ కేసెస్ అన్నీ అంతేనండి. ఇప్పుడు రీసెంట్గా మీరు అందరూ చూసుంటారు, ఒక వోల్వో కారు యాక్సిడెంట్కి గురైంది బెంగళూరులో. అది నాకు ఇప్పటికీ దాని మీద సస్పీషియస్ డెత్గా కనిపించింది. ఎందుకు? ఆ యాక్సిడెంట్ని చూస్తే ఆ యాక్సిడెంట్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. వరల్డ్ సేఫెస్ట్ కార్ అది, ఆ వోల్వో XC90 సంథింగ్. దానిలో ఫ్యామిలీ వెళ్తున్నారు. సడన్గా పక్క నుంచి ఒక వెహికల్ వస్తుంది, బాగా లోడ్ వెహికల్, దాని మీద పడి క్రష్ అయిపోతారు, మొత్తం చనిపోతారు. అక్కడితో అయిపోయింది యాక్సిడెంట్. అనుకున్నారు. నేను ఆ కంపెనీని అసలు ఇది అతను ఎవరైతే ఉన్నాడో అతను అసలు ఏం చేస్తాడు, అతని కంపెనీ ఏంటో, ఒక కంపెనీ ఉంది ఆయనకి, ఆ కంపెనీ ఏం చేస్తుంది అని చెప్పి నేను బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకున్నాను. చేసినప్పుడు ఆ కంపెనీ ఏం చేస్తుందంటే అటానమస్ కార్లు కానివ్వండి, అటానమస్ థింగ్స్ ఉంటాయి కదా, దానిలో సమ్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్స్ అవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. కొంత హార్డ్వేర్ కార్లకు సంబంధించిన ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తే మన కార్లన్నీ కూడా డైరెక్ట్గా కంపెనీ సర్వర్లతో లింక్ అయి ఉంటాయి. మనం ఇక్కడ ఏదైనా యాక్టివిటీ చేసినా, థెఫ్ట్ అవుతున్నా, అన్ని ఎవ్రీథింగ్ అక్కడ కంపెనీతో కాంటాక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. కార్ అనేది కంటిన్యూగా మీరు చూసినట్లయితే ఇప్పుడు కొత్తగా వచ్చే అన్ని కార్లు కూడా. సో ఆ అటానమస్ థింగ్స్ అనేవి అంటే ఇప్పుడు కార్ కెమెరాలు ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన కార్కి చుట్టూ కెమెరాస్, సెన్సర్స్ ఉంటాయి. వాటితో కూడా కంపెనీ డేటా కలెక్షన్ చేస్తుంది. రోడ్డు మీద ఆ కార్ వెళ్ళేటప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం అనేది కొన్ని చైనీస్ కంపెనీస్ ఆల్రెడీ వింటూ ఉన్నాయి. సో వీళ్ళ యొక్క సాఫ్ట్వేర్ ప్రపంచంలో 3 దేశాలకి, ఫ్రాన్స్కి కానీ, జపాన్కి కానివ్వండి, లేదంటే చైనాకి కానివ్వండి, మళ్ళీ చైనా ఉంది ఇక్కడ ఈ కంపెనీ, వీళ్ళకి ఏదో ఒక ప్రాజెక్ట్లో వీళ్ళు వర్క్ చేస్తున్నారు. ఎవరు? ఈ చనిపోయిన అతను. అక్కడ ఏమన్నా ఉందా ప్రీ ప్లాన్డ్గా? అంటే ఇప్పుడు దాన్ని యాక్సిడెంట్ అప్పుడు ఏమనుకుంటాం, మనకి ఇప్పుడు ఏఐ గురించి తెలుసు, ఏం చేయగలదో తెలుసు. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్లు నాన్నక ప్రేమతోలో ఎన్టీఆర్ గారు ఏం చేస్తారు, అక్కడ కనుక మనిషి కింద పడాలంటే ఇక్కడ ఏం చేస్తే అక్కడ పడతాడు, ఒకదానికి ఎట్లా ఇంటర్లింక్ ఉంటుంది అని సింపుల్ క్యాలిక్యులేషన్. అది అందరూ అప్పట్లో నవ్వుకున్నారు, కానీ అది రియల్గా అలాంటి క్యాలిక్యులేషన్. దాన్నే బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటాం. మనం చేసే చిన్న పనులు, ఇక్కడ ఏదన్నా ఒక చిన్న పని చేస్తే ఒక చోట ఏదో అలజడి రావచ్చు, ఒకదానికి కనెక్షన్ ఉంటుంది అనమాట. సో ఈ క్యాలిక్యులేషన్లు చేయాలి అని అంటే మనకు ఒక 10,000-20,000 సంవత్సరాలు పడుతుంది. అంటే ఇక్కడ అమెరికాలో ఒక పెద్ద భూకంపం తెప్పియాలనుకోండి, మనం ఇక్కడ ఒక చిన్న రాయి తీసి ఇలా ఇసిరితే అమెరికాలో భూకంపం వచ్చింది అనేది ఒక లింక్ ఉందనుకోండి. దానికి క్యాలిక్యులేషన్ చేయాలంటే మనకు ఒక 20,000 సంవత్సరాలు, 30,000 సంవత్సరాలు పట్టుద్ది దీన్ని ఇక్కడికి వెళ్ళాలనేది. దీని అంతా ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఈ క్యాలిక్యులేషన్ 3 సెకండ్లో చేయగలుగుతుంది క్వాంటమ్ కంప్యూటింగ్. సో మీకు అర్థమైంది కదా. సో నేను అనుకుంది ఏంటి, ఒక కార్ వెళ్తుంది, దాని వెనకమాల ఒక లారీ వెళ్తుంది. కార్ వాడు సడన్గా బ్రేక్ వేస్తే వెనకున్న లారీ దాన్ని తప్పించడానికి వెళ్ళి అవతల వస్తున్న రోడ్డు మీద ఉన్న ఈ ఫ్యామిలీ మీద పడింది. ఆ ఫ్యామిలీ గురించి ఏంటి అని డీటెయిల్ లాగితే అటానమస్ కార్లకు సంబంధించిన చాలా చాలా పవర్ఫుల్ ప్రాజెక్ట్స్, సీక్రెట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు అతను. సో ఏఐ దీన్ని ప్లాన్ చేసింది. ఎందుకంటే ఎదురుగా ఉన్నవాడిది గూగుల్ ఫోను, ఆండ్రాయిడ్ ఫోను ఏదో ఉంటుంది, వెనకున్న లారీ డ్రైవర్ది ఇదే ఉంటుంది. సింపుల్ డిస్టర్బెన్స్ చేస్తే క్యాలిక్యులేషన్ చేసుకుని ఆ ఎదురున్న కార్ని డిస్టర్బ్ చేసి ఎంత పెద్ద విషయమే కాదు డిస్టర్బ్ చేయండి, కాల్ వచ్చిన ఇట్లా చేసి ఉండొచ్చు కదా. ఎందుకనంటే అతని డెత్ అలానే ఉంది నాకు.
చాలా యాక్సిడెంట్స్ జరిగి ఉంటాయి, కానీ నాకు అది ఒక్కటే కంట్లో ఎందుకు పడిందనంటే తన బ్యాక్గ్రౌండ్ ట్రైల్ అంతా తీస్తే కూడా చాలా వింతగా ఉందన్నమాట. ఎవరు ఇది ఆలోచించారు అంటే యాక్సిడెంట్ అయినప్పుడు ఎలా అయింది అనేది చూస్తారు, మొత్తం అంతా చూస్తారు తప్ప కార్లో ఉన్న వ్యక్తి ఏంటి, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతనికి బ్యాక్గ్రౌండ్ కి ఏమన్నా యాక్సిడెంట్ కి రిలేటబిలిటీ ఉందా అనేది ఎవరో చెక్ చేయరు. నేను చేశానండి, చేస్తే నాకు అలాగని దాన్ని ప్రూవ్ చేయడానికి నా దగ్గర ప్రూఫ్ లేదు. అంటే నవ్వుకోవచ్చు కొంతమంది, కానీ దాన్నే నేను ఎందుకు పర్టికులర్గా చెప్పానంటే అతను చేసే పనికి, అతని చావుకి, ఆ జరిగిన సిట్యువేషన్కి చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. అంతా అసలు చావాల్సిన మనిషి కాదు అక్కడ, కానీ ఆ యాక్సిడెంట్ ఫుల్ ఫ్యామిలీ లేచిపోయింది. సో ఏఐ టార్గెటెడ్ కిల్లింగ్స్ చాలా ఉన్నాయి. ఒకప్పుడు నంబి నారాయణ గారు ఒక కరోజనిక్ ఇంజిన్స్ గురించి రీసెర్చ్ చేసి ఆయన తీసుకొని వస్తుంటే ఆ రోజుల్లో అమెరికన్ సిఐఏ కానివ్వండి, ఇటు కొంతమంది వేరే దేశాలకు సంబంధించిన సీక్రెట్ ఏజెంట్స్ కానీ వీళ్ళంతా కూడా నేపాల్లో ఉంటారు. బేసిక్గా సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తం కూడా వీళ్ళ హోమ్ ఎక్కడ ఉంటుందంటే నేపాల్లో ఉంటుంది. ప్రతి ఒక్కడు అక్కడే ఉంటాడు. ప్రతి సిఏఏ కానీ మొసాద్ కానివ్వండి, ప్రపంచంలో ఏ దేశాలకు సంబంధించిన సీక్రెట్ ఏజెంట్ అక్కడే ఉంటారు. సింపుల్గా హనీ ట్రాపో లేదో సంథింగ్ ఏదో చేసి నంబి నారాయణ గారు 20 సంవత్సరాల పాటు, అంటే 20 సంవత్సరాల పాటు మనకు ఆ టెక్నాలజీ రాకుండా చేసింది అమెరికన్ గవర్నమెంట్. 20 సంవత్సరాల పాటు వాళ్ళు ఎక్స్ప్లాయిటేషన్ చేసి వాళ్ళు అమ్ముకున్నారు ఐఏ ఇంజిన్ని. ప్రపంచాన్ని ఎక్స్ప్లాయిట్ చేశారు అట్లా. అంటే మన దగ్గర ఇన్వెన్షన్ కానీ ఎవరైనా ఏదైనా కనిపెట్టినా వాళ్ళని బతకనీరు, అవన్నీ ఇంతకుముందు ఫిజికల్గా చేసేవాళ్ళు. ఇప్పుడు ఫిజికల్గా చేయక్కర్లా, వీడిని చంపాలి అని అంటే నీట్గా సెకండ్ కూడా పట్టదు, మిల్లీ సెకండ్లోనే ఈయన చంపేసేయచ్చు అని చెప్పి అదే ప్లాన్ చేసి ఈడు నాకు వద్దు భూమి మీద అని అంటే వాడిని ఎడిక్ట్ చేయొచ్చు డ్రగ్స్కి, వాడిని ఏదైనా చేయొచ్చు, యాక్సిడెంట్ చేయించి ఏదైనా, ఇదంతా కూడా ప్లానింగ్ చేసుకోగలదు. ఉంది ఆ సిస్టము. అది మిత్ కాదు, అది వింత కాదు, నిజంగా ఉంది. అది చేసుకుంటుంది. మీరు చూడొచ్చు చాలా చాలా, మీరు నెట్లో కనుక మీరు రీసెంట్గా వచ్చిన అన్ని స్టడీ చేస్తే కేసెస్, ఏఐ స్టార్టెడ్ థింకింగ్, దట్ నోస్ ఎవ్రీథింగ్, ఏం చేయాలి ఏంటి అనేది దానికి ప్లానింగ్ ఉంది. బట్ ఇప్పుడు ఏంటి, కమాండ్స్ తీసుకుంటుంది. సుప్రీం లీడర్ ఎవరు, చైనా అయితే చైనా, అమెరికా అయితే అమెరికా, వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటుంది. ఎలక్షన్ పోలరైజేషన్ చాలా ఈజీగా చేస్తున్నారు. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్కి ఏఐ ఈజ్ గోయింగ్ టు ప్లే ఏ కీ రోల్. లీడర్ ఎవరు ఎన్నుకోవాలనుకున్నా ఏఐ బేస్డ్ ఉంది, సుప్రీం పవర్ చేతిలో ఉంటుంది. ఎవరి చేతిలో ఉంటుంది? ఈ రోజున సీఎం ఎంత కష్టపడి ఏ పని చేసినా, లేదంటే ఇంకో సీఎం చేసినా, ఇంకొక సీఎం ఎంత కష్టపడి చేసినా, ఏఐ క్వాంటమ్ కంప్యూటింగ్తో ప్రజల మనసుల్ని మనోభావాలని చేంజ్ చేయగలిగే శక్తి ఏఐకి ఉంది అని చెప్తున్నాను. అంటే అమెరికాలో కూర్చున్న ఈ యొక్క సుప్రీం లీడర్ ఎవడైతే ఉన్నాడో ఈ ప్రాజెక్ట్ వెనకమాల, ఇండియాలో ఏం జరగాలి, ఎవరు రావాలి అనేది డిసైడ్ చేయబోతున్నాడు నెక్స్ట్ 4 yearsలో. అది ఎందుకు మీరు ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా. బేసికల్లీ 2 రకాల యుద్ధాలు జరిగేవండి. అంటే ఎలా అంటే, ఒకటి బాంబులు చూపించి, ఐ మీన్ డైరెక్ట్ దాడి, ఎవరి దగ్గర ఏ టెక్నాలజీ ఉందో వాడేవారు. ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి అయితే ఓపెన్ హైమర్ క్రియేట్ చేసిన యాటమ్ బాంబు, న్యూక్లియర్ బాంబు కూడా ఎందుకు పనికిరావు ఏ వెపన్స్ ముందు. ఇది ఒక రకమైన దాడి. ఇంకో రకమైన దాడి మీరు అన్నట్టు పాకిస్తాన్ ఎప్పుడైతే మనకంటే వాళ్ళకి క్యాపబిలిటీ లేనప్పుడు ఇప్పుడు హనీ ట్రాప్ లాంటివి చేసేవారు. హనీ ట్రాప్ అనేది ఏంటంటే మన మైండ్ని చేంజ్ చేయడానికి ఆడవాళ్ళని పెట్టి ఏదో సంథింగ్ చేసేది. ఇప్పుడు మీరు అన్నట్టు డైరెక్ట్ ఏ హనీ ట్రాపింగే చేస్తుంది. మన మూడ్ని దాని ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటాం. ఏం వీడియో పెట్టాలి, ఏం చూపించాలి, వాడికి బిహేవియర్ని ఏ టైంలో ఎలా చేంజ్ చేయాలి, సంథింగ్ మొత్తం అంతా దాని చేతిలోనే ఉంది. నేను అదే కదా, నెక్స్ట్ రాబోయే లీడర్లను కూడా అంటే వీళ్ళే ఇక్కడ ఎన్నిక అవ్వాలి అనే సిచ్యువేషన్కి కూడా తీసుకొస్తారు చూడండి. అంటే అది ప్రజలు కూడా ఏమవుతారని అంటే, ఇది నిజమేనేమో. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఎక్స్ సీఎంని తీసుకోండి, ఆ సీఎం బాగా పనిచేశారు, నెక్స్ట్ ఆయన వస్తాడని గ్యారంటీ ఉండదు మంచి పనులు చేసినా కూడా. ఎందుకనంటే ఈ యొక్క అతను ఇష్టం లేదనుకోండి, సుప్రీం కమాండర్కి బయట ఉన్న సుప్రీం కమాండర్ అంటే ఎవడైనా కానివ్వండి, XYZ, లేదనంటే కనుక వేరే పార్టీలకు సంబంధించిన ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మేబీ, బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్తున్నా, ఈ టూల్ కిట్స్ యూజ్ చేసినప్పుడు పూర్తిగా ప్రజలు మారిపోతారు. మంచి అంతా అనేది అవసరమే లేదు, ఆటోమేటిక్గా వాళ్ళ మైండ్స్ చేంజ్ చేయగలదు. ఆ యొక్క ప్యాటర్న్, మన బిహేవియరల్ ప్యాటర్న్స్ని స్టడీ చేస్తుంది. ఇది కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. మీరు స్టడీ చేస్తే కనుక గూగుల్లో కానివ్వండి స్టడీ చేస్తే ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. చిన్నపిల్లలను కూడా ఒక రాడికల్స్ని చేయగలదు, చిన్నపిల్లల్ని టెర్రరిస్టుల కింద మార్చగలదు. పేమెంట్ మళ్ళీ అదే కావాలని, పేమెంట్ కూడా డాలర్స్లో ఏం స్పెండ్ చేయరు, మన దేశంలోంచే మళ్ళీ జనరేట్ చేసి బిట్ కాయిన్లో ఏదో స్కామ్ తనే చేసుకోగలదు. ఆ స్కామ్ డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ దీని మీద పెట్టగలదు. ఇక్కడున్న ఎవరన్నా అమ్మాయిలు ఉంటే వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయగలదు. ట్రాన్సాక్షన్స్ కూడా అవసరం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక హనీ పాట్ చేయాలి,
ఇంతకుముందు పాకిస్తాన్లోనో ఎక్కడో ఉండి ఒక అమ్మాయి వీడియో కాల్ మాట్లాడి హనీపాట్ చేసి, ఇక్కడ అట్లా కాదు. మన ఇండియాలో ఉన్న ఒక అమ్మాయినే ఎవరో ఒకళ్ళు ట్రాప్ చేస్తుంది. ఎగ్జాంపుల్ క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ ఏఐలో నేను ద వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్ జరగబోయేది చెప్తున్నాను మీకు. అంటే దీనివల్ల మంచి జరుగుతుంది, బ్రెయిన్ ట్యూమర్లు పోయినాయి, లేదంటే కనుక క్యాన్సర్లకి ముందు కనిపెట్టారు, ఎయిడ్స్కి ముందు కనిపెట్టారు, వీటి గురించి చెప్పట్లా. పూర్తిగా ఎంటైర్లీ డిఫరెంట్ టాపిక్ చెప్తుంది. ఐఫోన్లు కనిపెట్టాడు, ఐఫోన్ లాంటి జిరాక్స్లు 1000 ఉన్నాయి బయట. అంటే ఏదైనా కనిపెట్టినా, ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చింది, ఫ్రాడ్ జీపీటీ కూడా ఉంది. డార్క్ వెబ్లో ఫ్రాడ్ జీపీటీ ఉంది. చాట్ జీపీటీ నేను దీన్ని హ్యాక్ చేయాలంటే కనుక అది పాలసీలకి అగ్నెస్ట్ అంటుంది. మీరు హ్యాక్ జీపీటీకి వెళ్ళి కనుక దీన్ని హ్యాక్ చేయమంటే చేసి పడదొబ్బిద్ది. సో దీనికి జిరాక్స్, దీనికి కూడా అనేది వచ్చేద్ది బయటికి. అంటే ఈ యొక్క ఏఐ, ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటింగ్ మీరు ఎంత లీగల్గా పెట్టినా సరే అవుట్ సైడ్, ఇప్పుడు న్యూక్లియర్ బాంబ్ మంచోడి దగ్గర ఉంటే చెడ్డోడి దగ్గర కూడా ఉంటుంది కదా. సేమ్ లైక్ వసీకర బ్లూ చిప్ రెడ్ చిప్ పెట్టినట్టు, రెడ్ చిప్ వాడుకునేవాడు ఒకడు ఉంటాడు ఏఐ అని, ఒకడు బ్లూ పాజిటివ్ గా వాడేవాడు ఉంటాడు. అది సేమ్. సో అలా వాడినప్పుడు ప్రపంచం అంతా వద్దా లేదా అని అడుగుతున్నాను. ఖచ్చితంగా అబ్బా సింపుల్ ఎస్ చెప్పకుండా మీరు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు ఒక డౌట్ అండి, కామన్ డౌట్, అందరికీ వచ్చే డౌట్. మనం ఇలాంటి టాపిక్స్ అన్ని కొన్ని ఏళ్ల క్రితమే సినిమాల్లో చూస్తూ ఉన్నాం. లైక్ ఇప్పుడు టెర్మినేటర్ సినిమా ఎప్పుడో వచ్చింది, అప్పటికి రోబోటిక్ ఎవరికి తెలియదు. తర్వాత మనోళ్ళు ఇన్స్పైర్ అయ్యి రోబో సినిమా తీశారు. సో ఇప్పుడు ఈవెన్ మొన్న వచ్చిన మిషన్ ఇంపాసిబుల్, మీరు గోల్డెన్ ఐ, ఇలాంటి సినిమాల్లో ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మొత్తం విలన్ కింద చూపించి అది ఒక సుప్రీం పవర్ కింద చూపిస్తున్నారు. అంటే ఇవి చూసినప్పుడు ఏమనుకున్నాం అంటే, అనుకున్నాం అప్పట్లో రోబో చూపించినప్పుడు ఏదో సరదాగా నవ్వుకున్నాం, ఒక ఫిక్షనల్ అనుకున్నాం. ఒక 20 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత అది నిజం అవుతుంది. అంటే ఏంటి, వీళ్ళు సినిమా తీసిన తర్వాత వీళ్ళు ఇన్స్పైర్ అయ్యేది చేస్తున్నారా, లేదు వీళ్ళకి ముందే తెలుస్తుందా సినిమా మేకర్స్ కి? బేసిక్గా అమెరికా అయినా ఎవరైనా, ఎందుకు పద్దాక అమెరికా అంటున్నానంటే ఈ దరిద్రం అంతా స్టార్ట్ అయ్యేది అక్కడ నుంచే. బేసిక్గా కార్పొరేట్స్, మెయిన్గా దరిద్రం అంటే కార్పొరేట్లే దరిద్రం అంటారు నేను. వీళ్ళు అమెరికా నుంచే స్టార్ట్ అవుతారు ఏదో ఒకటి ఈ తీసుకుని. వీళ్ళందరూ కూడా ప్రపంచం మీద ఏదో ఒక స్టార్టప్ పేరుతోనో లేదంటే ఏదో ఒక ప్రోడక్ట్ పేరుతో లక్షల కోట్లు సంపాదించిన కార్పొరేట్స్ ఏంటంటే ప్రపంచాన్ని శాసిస్తుంటారు. వీళ్ళందరికీ ఒక ఎలైట్ పార్టీ ఉండిద్ది, చాలా సీక్రెట్ పార్టీ. దీనిలో ఇల్యూమినాటీ అని ఉంటారు. ఇల్యూమినాటీ అనేది పేరుకి మాత్రమే ఇల్యూమినాటీ అంటారు, కానీ ఉండరు, మిత్ అంటారు. మిత్ కాదు, ఒక సీక్రెట్ సొసైటీ ఇది. ఈ సీక్రెట్ సొసైటీనే వరల్డ్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. ఒక చోట ఒక 10,000 మంది చచ్చిపోయారా యుద్ధంలో, 2 యుద్ధాలు జరిగినాయా, ఆ యుద్ధంలో ఈరోజు 1,00,000 మంది సావాలి, రేపొద్దున కరోనా వైరస్ వచ్చి ఒక 2-3 లక్షల మంది పోవాలి, ఇవన్నీ డిసైడ్ చేసేదే ఈ సీక్రెట్ సొసైటీ. ఆ సీక్రెట్ సొసైటీ లైక్ ఏఐ. ఇప్పుడు ఏఐ ఏదైతే చేయబోతుందో నెక్స్ట్ యూజింగ్ ద క్వాంటమ్ కంప్యూటింగ్, వాళ్ళు ఒకప్పుడు చేసేవాళ్ళు, ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళే నడుపుతున్నారు. ఒక బ్యాంకింగ్ వ్యవస్థను వాళ్ళే నడుపుతారు. ఇట్లా వీళ్ళంతా గ్రూప్ ఉంటుంది. వీళ్ళ తర్వాత డ్రగ్స్ పార్టీ ఉండిద్ది, నేకెడ్ పార్టీ అంతా ఒంటి మీద కొట్లు అనేది ఒక మిత్ అంటారు, కానీ అది స్టోరీ ఉంది, నేను చాలా జర్నల్స్లో చదివాను. సో ఒకళ్ళకొకళ్ళు ఆ మత్తులో డిస్కస్ చేసుకున్న విషయాలు ఏమవుతాయంటే అవి బయటికి చెప్పలేరు, కానీ అవి సినిమాల్లో రిఫ్లెక్ట్ అవుతాయి. మీరు చూసినట్టయితే గోల్డెన్ ఐ అని ఒక మూవీ ఉంటుంది, అది వచ్చి దాదాపుగా 15-20 సంవత్సరాలు ఉంటుంది. గోల్డెన్ ఐ మూవీ చూస్తే మీరు ఇప్పుడున్న టామ్ క్రూజ్ మిషన్ ఇంపాసిబుల్ కాదు, గోల్డెన్ ఐ కనుక చూస్తే మీకు అర్థమైపోద్ది ఏం చేయగలదని. ఒక హీరోని ఒక హీరోయిన్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిచ్చింది. దారిలో ఉన్న ప్రతి సీసీ కెమెరాని యాక్సెస్ తీసుకుంటుంది, తన ఫోన్ యాక్సెస్, దగ్గరలో ఉన్న టెలిఫోన్ మోగుతుంటుంది. వాడు ఒక బాంబ్ ప్లాన్ చేసి ఇంట్లో వాడిని పోలీసులు అరెస్ట్ చేసేలాగా చేసిద్ది. ఒక కొరియర్ పంపించిద్ది, కొరియర్ పంపించాలని ఒకటి బ్లాక్మెయిల్ చేసిద్ది. అట్లా ఒక చైన్ ఆఫ్ ఈవెంట్స్ చేసుకుంటే వెళ్ళింది. ఇది 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయింది మూవీ, ఎవరికీ తెలియదు, అప్పుడే వచ్చింది. అంటే వీళ్ళేమి మన దీని ఏమంటారు, ముందుగా జరిగేదాన్ని ఫ్యూచర్ మేకర్స్ అంత చదువుకున్న వాళ్ళు కూడా కాదు, టెక్నాలజీ చదువుకున్న వాళ్ళు కూడా కాదు, ఫిల్మ్ మేకింగ్ గురించి ఏదైనా కోఇన్సిడెన్స్ అయితే కొంచెం ఎక్కడన్నా కనెక్ట్ అయ్యింది. సినిమా ఎట్లానే జరిగిద్దని ఒక స్క్రిప్ట్ లాగా తెస్తారు. హార్ట్ బీట్ 2012లోనే హార్ట్ బీట్ అనే ఒక మషిన్ లెర్నింగ్ టూల్ అనేది ఉంది. ఎవరి దగ్గర? ఎన్ఎస్ఏ దగ్గర. ఎన్ఎస్ఏ ఇన్ ద సెన్స్ అమెరికన్ సీక్రెట్ సర్వీస్ దగ్గర. వాళ్ళు అది ఇప్పుడు ఏఐ లాగా వర్క్ చేయదు. ఏఐ ఏం చేస్తే అన్నీ నేర్చుకుని మనకు సమాధానం చెప్పడం ఇదంతా. అదేంటి? సెర్చ్ టూల్ అనమాట. ఆ సెర్చ్ టూల్ ఎలా ఉండేదనంటే, ఒక గ్రామీణ భాష ఉర్దూ, గ్రామీణ ఉర్దూ భాషలో మాట్లాడుకుంటూ అమెరికా పేరు ఒక 2 సార్లు ఎత్తిన ఒక స్క్రిప్ట్ ఇది. ఇది 2012 సంగతి చెప్తే, ఇప్పుడు కాదు. 2 గ్రామీణ భాషలో ఉర్దూలో మాట్లాడుకుంటూ అల్లాహ్ అక్బర్ అని చెప్పి 4 సార్లు అని, తర్వాత అమెరికా పేరు ఎత్తిన ఫోన్ కాల్స్ లిస్ట్ కావాలని చెప్పి కొట్టినప్పుడు
ఆ టూల్ ఏం చేస్తుంది అంటే మొత్తం మెసేజ్లన్నీ చదివేస్తుంది. ఎన్ఎస్ఏ దగ్గర హార్ట్ బీట్ 2012 నుంచి ఆపరేషనల్గా ఉంది. అసాంజే ఆల్రెడీ దాన్ని వికీలీక్స్లో పేర్కొన్నాడు. దాని గురించి ఎలా పనిచేస్తుంది అనేది కూడా క్లియర్గా రాశారు అక్కడ. ఎందుకంటే విత్ ప్రూఫ్స్ అది తయారు చేసిందే ఆయనే కదా ఎక్స్పోజ్ చేసిందని. దాంట్లో ఇప్పుడు ఒక పేర్లో ఒక 4 వచ్చేస్తాయి. అతన్ని క్లిక్ చేయగానే వాడికి ఎంతమంది నెఫ్యూస్ ఉన్నారు, వాళ్ళ ఫాదర్ ఇన్ లా ఎవరు, మదర్ ఇన్ లా ఎవరు, అల్లుడు ఎవరు, కొడుకు ఎవరు, ఇట్లా వచ్చేస్తాయి అనమాట. దానికి ప్రెస్ చేయగానే వాళ్ళు ఏ యూనివర్సిటీలు చదువుకున్నారు, మళ్ళీ వాళ్ళ పిల్లలు ఎవరు, ఇట్లా మొత్తం ఫ్యామిలీ చైన్ వచ్చేస్తారు వాళ్ళకి. సో ఇంత డేటా కలెక్షన్ టూల్ ఆల్రెడీ అప్పటి నుంచే ఉంది. ఇది బయటపడరు, అమెరికన్ గవర్నమెంట్ బయటికి చెప్పదు. హార్ట్ బీట్తో ఎన్నో ఆపరేషన్స్ చేసింది. ఇప్పుడు మీరు ఆలోచించండి, గోల్డెన్ ఐ ఎప్పుడు సంగతి, ఈ సినిమా ఎప్పుడు వచ్చింది, 15-20 సంవత్సరాల కిందట వచ్చింది. సేమ్ టు సేమ్ ఇప్పుడు అది చేయబోతుంది అంటున్నాను. ఆల్రెడీ చేస్తుంది కూడా. మీరు చాలా చాలా కీన్గా అబ్జర్వ్ చేయాలండి. న్యూస్ని సరిగ్గా అబ్జర్వ్ చేస్తే పాయింట్లెస్ ఫైట్స్ ఊరికే మణిపూర్ ఇష్యూ కానివ్వండి, ఇక్కడ చాలా ఇష్యూస్ మీరు చూడండి. అరే దీనికి ఇంత అవసరం లేదే, చేయాల్సిన అవసరం ఎందుకు ఇట్లా గోల్ చేస్తున్నారని అంటే యాంప్లిఫై అవుతుంది. టూల్ కిట్ యాంప్లిఫై చేస్తుంది అనమాట. ఆ సర్టెన్ పీపుల్, ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ మనిషి చచ్చిపోయాడు అనుకోండి, ఆ సెర్చ్ చేసిన మనుషులకి ఎక్కువ వీడియోలు కనపడి యాంప్లిఫై చేద్దాం అనమాట. ఆ డౌట్లు వచ్చే వీడియోలన్నీ కనపడుతుంటాయి అనమాట. కన్ఫర్మేషన్ వీడియోస్ ఇప్పుడు పోలీసులు ఒకటి చెప్పారనుకోండి, డౌట్లు పెట్టే వీడియోలన్నీ వస్తుంటాయి అనమాట. స్క్రోల్ చేసి అవును ఇదేదో డౌట్గా ఉంది, ఇదేదో డౌట్, ఎంతసేపు పోలీస్ కన్ఫర్మేషన్ తీసుకోరేక ఆ యొక్క ఇష్యూస్ యాంప్లిఫై చేసేస్తూ ఉంటుంది అనమాట ఈ టూల్ కిట్స్. సో ఈ రకంగా ప్రభావం చూపుద్ది అని చెప్తున్నాను. ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా కూడా ఇది రికార్డ్ చేస్తుంది. స్టార్ గేట్ మెన్షన్ చేశారు, హార్ట్ బీట్ మెన్షన్ చేశారు, ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తున్నారు. సంవన్ ఏంటి వీళ్ళవన్నీ మెన్షన్ చేస్తున్నారని ఇదంతా క్యాప్చర్ చేస్తుంది. సార్ ఏ ఈజ్ ఆల్రెడీ లర్నింగ్. మీరు ఫోన్ ఇక్కడ పెట్టుకొని ఓ 10 సార్లు ఏదైనా ప్రోడక్ట్ నేమ్ చెప్పండి, మీకు అది తెలిసిందే కదా, అది అందరూ చూసిందే అది ఆ విషయం. ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ లిజనింగ్, ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు, అంటే అది అంతరికి అది మనిషిలా మారటానికి చూస్తుంది. కానీ మనిషిని ఏం చేస్తున్నారు ఇక్కడ, ఆర్మ్ చేస్తున్నారు. మనల్ని ఒక బానిస చేయబోతున్నారు, మనల్ని ఒక టెస్ట్ సబ్జెక్ట్ అనొచ్చు. టెస్ట్ సబ్జెక్ట్ అంటే ల్యాబ్లో ఎలికల్ లాంటి వాళ్ళం, ప్రతి ఒక్కడు ట్రై చేసుకోవచ్చు. అందుకే బిల్ గేట్స్ ఎందుకు అన్నాడు, అందరూ సీరియస్ అయ్యారు. ఇండియా ఈజ్ ఏ ల్యాబ్ అన్నాడు. ఆయన ఏ కాంటెక్స్ట్లో అన్నాడో కానీ నిజంగానే ఇండియా ఈజ్ ఏ ల్యాబ్ అండ్ వీఆర్ టెస్ట్ సబ్జెక్ట్. ఇదంతా నిజంగానే మానవ జాతి అంతం అవుతుందా లేదా అనేది మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో మాట్లాడతాం. సో ఇప్పుడైతే దీన్ని ఎండ్ చేద్దాం. బట్ చాలా డీప్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను చాలాసార్లు నా నోట్లోంచి మాట కూడా రాకుండా నేను అవాక్ అయిపోయి చూస్తూ ఉన్న సందర్భాలు వచ్చినాయి అనమాట ఈ మాటలోనే. మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం, దీని గురించి కొంచెం డీప్గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ ఘోష్ సార్, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు